బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నామండి. ఎలా అనిపిస్తుంది షో? బాగుందండి. లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ చాలా బాగుంది. అంటే 4-7 సీజన్స్ బాగున్నాయి, ఈ సీజన్ కూడా బాగుందండి. సో ఏం నచ్చింది మీకు? అంటే చాలా మంది కామనర్స్ని కొంచెం ఫైర్ అవుతున్నారు, మీరేమంటారు? అవునండి, కామనర్స్ వాళ్ళు ఏమనుకున్నాడు మరి ఫైర్ అవుతున్నాడు అంటే నాకు తెలిసి ఫస్ట్ కామనర్స్ మీద టెనెన్స్ కూడా అంటే సెలబ్రిటీస్ ఎక్కువ ఫైర్ అవ్వలేదు. సుమన్ శెట్టి గారు కానివ్వండి, భరణి గారు కానివ్వండి, వీళ్ళందరూ కొంచెం తగ్గాడు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఆల్రెడీ వీళ్ళు బీబీ అగ్ని పరీక్ష వెళ్ళిపోయాడు, బీబీ అగ్ని పరీక్ష దాటేశాడు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉండి ఉంటుంది, మనం వెళ్తే మనం ప్రాబ్లంలో పడతాం అనుకుని ఉంటాడు. అందువల్ల వాళ్ళు ఎక్కువగా వాయిస్ రేస్ చేయలేడు ఎవడు సెలబ్రిటీస్. ఎప్పుడైతే నాగ్ సార్ వచ్చి చెప్పాడో వీళ్ళు వాయిస్ రేస్ చేయడం మొదలుపెట్టాడు. అది కామనర్స్కి ఎలా అర్థమైంది, ఒరే బయట మనకు పాజిటివ్ ఉంది అందుకే నాగ్ సార్ మనని తిడుతున్నాడని అలా అర్థం చేసుకొని వాళ్ళు ఇంకా రేస్ అవ్వడం మొదలుపెట్టేశాడు. దానివల్ల ఏముంది, వాళ్ళకి ముందున్న దానికన్నా ఎక్కువ నెగిటివిటీ ఎప్పుడు వెళ్ళిపోతారు అని జనాలు వెయిట్ చేస్తున్నారు వాళ్ళ కోసం. సో మరి ఈ నామినేషన్స్లో ఎవరిది అన్ఫేర్ నామినేషన్ అనిపించింది? నాకు అన్ఫేర్ నామినేషనా, నాకు మాస్క్ మ్యాన్ ప్రియా అన్ఫేర్ నామినేషన్ అనిపించింది. అసలు కామనర్స్ అందరిది అన్ఫేర్ నామినేషన్ అండి. అసలు పాయింట్లు లేవండి, వాళ్ళు చెప్పిన దాంట్లో అసలు ఆ గుడ్ పాయింటే తీసుకొచ్చి పెట్టాడు అందరూ. ముందు అసలు వాళ్ళకు పాయింట్లే సరిగ్గా చెప్పట్లేదు. ఒక శ్రీజ గారు కొంచెం పాయింట్లు కొంచెం పెట్టాడు, అది కూడా ఎవరంటే మాస్క్ మ్యాన్ ప్రకారంగా బాగానే పెట్టాడు, కానీ మిగతా వాళ్ళ ప్రకారంగా పాయింట్లు పెట్టడం ఫెయిల్ అయ్యాడు. ఆమె కూడా యావరేజ్ అని చెప్పొచ్చు, బట్ అందరు కామనర్స్లో కొంచెం బెటర్ ఆమె. సో మరి తనూజ గారిని నామినేట్ చేయడం ఎట్లా చూస్తారు? తనూజ గారిని నామినేట్ చేయలేదు కదండి, చేశారు లక్స్ పాప. అవునా? అదే తనూజ గారిని నామినేట్ చేస్తే ఇంకా ప్రాబ్లం లేదండి. తనూజ గారు నామినేట్ చేసిన ఆమెకు ఫాలోయింగ్ బాగుంది, ఆమె తప్పు లేదు. తనూజ గారిని నామినేట్ చేసినా అది కామనర్స్దే తప్పు వద్దు. ఆమె సైడ్ ఏం తప్పు లేకుండా వీళ్ళే తెచ్చిపోతున్నాడు. బన్నీ గారి మీద కానీ ఆ గుడ్డు మ్యాటర్లో, అసలు గుడ్డు మ్యాటర్లో వీళ్ళు తప్పే ఉంది. తినింది సంజన ఏం చేయలేక వీళ్ళు బన్నీ గారు తనుజ వీళ్ళ మీద చూపిస్తారా ప్రభావం? పైగా వాళ్ళు ఎందుకు అని ఏమైనా గర్భవతి పాపం ఏదో పిల్లవాడు పుట్టినాడు, 4 months అయింది, పాపం ఏదో తినింది లేని వాళ్ళు పెద్దరికంగా ఈయన సాటి ఆడతిగా తనుజ గారు ఏదో వదిలేశాడు. దాన్ని వీళ్ళు పట్టుకొని గుడ్డు తిన్నాడు అని వీళ్ళ మీద పెడితే మరి మీరేం తిన్నాడు? చాక్లెట్లు తినలేదా? ఐస్ క్రీమ్లు చాక్లెట్లు అన్నీ దొంగతనం చేయలేదా? బాటిల్ దొంగతనం చేయలేదా? కూలింగ్ బాటిల్ అన్నీ దొంగతనం చేసింది మీరు. మరి అన్ని దొంగతనం చేసిన మీరు పాజిటివ్, మేము దొంగతనం చేయలేదంటాడు. మరి ఒక గుడ్డు తిన్నందుకు, అది కూడా ఎవరో బాలింతకి ఇచ్చినందుకు మీరు గుడ్డు ఇచ్చాడు, మీ దొంగలు ఏందనేది? నాకు ఇండివిజువల్ గేమ్ అండి. బర్నీ గారు, ఇమానియల్ గారు బాగా అనిపిస్తుంది. ఇండివిజువల్ గేమ్ డెమాన్ పవన్ని కెప్టెన్ చేశారు కదా, అది ఫేరే అంటారా? అన్ఫేర్ అండి. ఎందుకు దగ్గర పెట్టారు? అన్ఫేర్ అండి. ఎందుకు? అంటే ఎవరైనా ఫేర్ గేమ్ ఆడి వస్తే ఓకే అండి, అక్కడ చీట్ చేశాడు నీతు చౌదరి గారు కానీ వీళ్ళందరూ మ్యానిపులేట్ చేసి ఫస్ట్ కూడా చూపించాడు, నేను డెమాన్ పవన్ని గెలిపించాలని నీతు చౌదరి కూడా చెప్పాడు, అది కూడా టెలికాస్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ప్రియా వీళ్ళందరూ కూడా మ్యానిపులేట్ చేశాడు నీతు చౌదరి గారిని. సో అది పక్కా ప్లానింగ్గా డెమాన్ పవన్ గెలిపించాడండి. అక్కడ గెలవాల్సింది అతను కాదు, బర్నీ గారు, ఇమానియల్ గారు గెలవాల్సింది. డెమాన్ పవన్ గెలవడం మాత్రం అన్ఫేర్ అండి. సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు మీకు? మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిపోతాడండి. ఎందుకంటే చాలా తక్కువ ఫాలోయింగ్ ఉంది. అతను అసలు ఏ గేమ్ ఆడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు. మళ్ళీ ఫస్ట్ కామనర్స్ వైపు ఎక్కువ తిట్టింది అతనే. మళ్ళీ తర్వాత కామనర్స్ తర్వాత మళ్ళీ శ్రీజ, ప్రియాని రూట్లెస్ ఈడియస్ అని తిట్టింది అతనే. మళ్ళీ వచ్చి మనందరం ఫ్రెండ్స్ కదా హాయ్ అని అందరితో కలిసిపోయింది అతనే. మళ్ళీ కామనర్స్ని ఎవరైతే ఓదార్చాడో, ఇమానియల్ కానీ బర్నీ గారికి వీళ్ళు ఎవరైతే ఓదార్చాడో వాళ్ళని తప్పుబట్టి నామినేట్ చేస్తున్నాడు కూడా, నామినేట్ చేసింది కూడా అతనే. అసలు ఏం గేమ్ అండి, ఏం అర్థం కావట్లేదు. ఓడే మారారా అంటే మళ్ళీ వాళ్ళు వెనుపోటు పెడిచి వాళ్ళని నామినేట్ చేయడం, మళ్ళీ వీళ్ళతో కలిసిపోవడమేనా? కాబట్టి ఖచ్చితంగా ఆయన ఫాలోయింగ్ కూడా లేదు. మారుంటే ఏమైనా ఫాలోయింగ్ వచ్చిండేది, బట్ ఇంపాసిబుల్. అతను లీస్ట్లో ఉన్నాడు, ఎలిమినేట్ అయిపోతాడండి.